హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనితాస్ డైరీ. ఈ వీడియోలో నేను మంచి కమ్మటి తెలుగింటి కంది పొడి అనేది ఎలా చేసుకోవాలి అనేది నేను చూపించబోతున్నానండి. ఈ కంది పొడి అనేది మనము వేడివేడి అన్నంలో కంది పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది. లేదంటే మనము ఆవకాయ పచ్చడిలో వేసుకొని కూడా తింటే కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది వేసుకొని తినటం వల్ల ఆవకాయ పచ్చడి తిన్నా కూడా మనకి వేడి అనేది ఎక్కువగా చేయకుండా ఉంటుంది. సో ఈ రెసిపీ ఎలా చేయాలనేది మనం ఇప్పుడు చూసేద్దాం అనమాట. సో ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకుందాం. అది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి అనమాట స్టవ్. ఇప్పుడు మనం ఒక హాఫ్ కప్పు కందిపప్పు తీసుకుందాం అనమాట. నేను ఒక కప్పు మెజర్మెంట్ తీసుకుంటున్నాను. ఆ కప్పుతోనే నేను మొత్తం కూడా చేస్తున్నాను అనమాట. సో హాఫ్ కప్పు కందిపప్పు తీసుకొని దాన్ని నేను ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది సిమ్లో పెట్టే మనము ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం మంచి ఒక కలర్ గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టి అలా కలుపుతూ ఉంటే అది ఫ్రై అవుతుంది. హైలో పెట్టినట్టయితే మాడిపోతుంది, ప్లస్ లోపల నుంచి కుక్ అవ్వదన్నమాట. సో అందుకోసమని మనము సిమ్లో పెట్టి మొత్తం కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటాము. సో ఇది వన్స్ కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చింది కాబట్టి దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము సైడ్కి. అండ్ నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి మనము పావు కప్పు శనగపప్పుని అనేది యాడ్ చేస్తున్నాను. అంటే హాఫ్ కప్పు కందిపప్పుకి పావు కప్పు శనగపప్పు అనేది యాడ్ చేస్తున్నాము. సో దీన్ని కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి. మొత్తం శనగపప్పుని కూడా కొంచెం మంచిగా కలర్లో ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి అన్నమాట. సో ఇప్పుడు ఇది కూడా మంచిగా ఫ్రై అయింది కదా. సో దీన్ని మనము పక్కన పెడుతున్నాము. ఇంకొక పప్పు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి. సో ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం పెసరపప్పు కూడా యాడ్ చేసుకుందాం. అది కూడా పావు కప్ అనమాట. సో ఇక్కడ మీరు కొలత చూసినట్టయితే మొత్తం 1 కప్ రేషియో అవుతుంది. అంటే హాఫ్ కప్ వచ్చేసరికి కందిపప్పు, పావు కప్పు శనగపప్పు అండ్ పావు కప్పు పెసరపప్పు. ఇవన్నీ కూడా మంచిగా విడివిడిగా దేనికి అది సపరేట్గా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి మంచిగా. ఈ పెసరపప్పు వచ్చేసరికి మంచి స్మెల్ వస్తుంది మంచిగా ఫ్రై అయిన తర్వాత. ఆ టైంలో మనం తీసేసి ఇలాగా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇలాగా ఆ 3 పప్పులు కూడా ఫ్రై చేసుకొని ఇలాగా నూనె లేకుండానే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో దానికోసం అనేది ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకున్నాను. దీంట్లో నేను ఒక 10 నుంచి 15 వరకు ఎండుమిరపకాయలు అనేది వేసుకున్నాను అనమాట. అంటే మీ ఎండుమిరపకాయల ఒక కారం బట్టి, మీరు తినే కారంని బట్టి మనము ఫ్రై చేసుకోవాలి. ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి మనం ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదనమాట. సో ఎండుమిరపకాయలు వేసి ఒకసారి కలిపిన తర్వాత 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. సో ఈ రెండింటిని కలిపి మనం ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసి పెట్టుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా ఫ్రై అవసరం లేదు దీనికి, ఎండుమిరపకాయలకి. సో ఇప్పుడు మనం అంతా ఇలా మిక్సీ జార్లో వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మిక్సీ కొంచెం చల్లగా అయిన తర్వాత ఈ ఎండుమిరపకాయలు జీలకర్ర వేసుకున్నాం కదా మిక్సీ జార్లో, దాన్ని మనం ఇలాగ గ్రైండ్ చేసుకోవాలి కొంచెం మంచిగా. ఫస్ట్ అవి గ్రైండ్ చేసిన తర్వాత మనం పప్పులు వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు దీంట్లో ఒక చిన్న చింతపండు కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసి ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి మనం మొత్తం. సో ఇట్లా మెత్తగా అవ్వాలన్నమాట దీనికి. మంచిగా గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత మనము ఈ పప్పులు అనేది యాడ్ చేసుకుందాం. చిన్న చింతపండు అయితే సరిపోతుంది కొంచెం. అండ్ ఉప్పు,
అండ్ దీనిలో ఇంగువ కూడా యాడ్ వేసుకుంటే మంచిది, బాగుంటుంది కూడా టేస్ట్. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న పప్పులన్నీ కూడా దీనిలో వేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా గ్రైండ్ అయింది కదా, మనకి కొంచెం బాగా మెత్తగా అవ్వాలన్నమాట ఈ కందిపొడి అనేది. సో ఇప్పుడు ఇది గ్రైండ్ అయింది కదా, దీన్ని మనం ఏం చేయాలంటే ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఇది మనకి 2 to 3 months వరకు మనకి వస్తుందన్నమాట. సో చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది మనకి ఆవకాయలో లేదా మామూలుగా రైస్లో నెయ్యి వేసుకొని కూడా తినచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కీప్ డూ లైక్ షేర్ అండ్